ఒక మనిషి 100 మంచి పనులు చేస్తే పట్టించుకునే సమాజం, అలాంటిది ఒక తప్పు ఏదైనా జరిగితే ఆ తప్పునే భూతద్దంలో పెట్టి చూపించే సమాజంలో మనం ఈ రోజు ఉన్నాం. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితమైనటువంటి ఒక పాస్టర్ తో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వీల్ చైర్ లో ఒక సహోదరుడు నాకు కనిపిస్తున్నాడు. సౌమ్య, దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ పడిపోయి ఉన్నాయి. కనీసం నిలబడడానికి కూడా ఆ సోదరుడికి అవకాశం లేదు. ఎక్కడున్నావు? ఈ హాల్కి ఎడమ వైపున ఆ సోదరుడు ఉన్నాడని దేవుడు నాకు చెబుతున్నాడు. అద్దిగో సౌమ్య. హల్లెలూయా. అయ్యగారు, నేను ప్రశ్నలు అడిగే ముందు మీ చేతిలో బైబిల్ ఉంది. పిన్ని నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడిని. ఎలా సువార్త బోధిస్తున్నారు? కనీసం తర్ఫీదు ఉండాలి నా కదా. ప్రార్థన గదే నా తర్పీదు గది. ఆ రోజు మీ జేబులో కనీసం 100 రూపాయలన్నా ఉండేలేదు, నాకైతే తెలియదు. ఈ 6 సంవత్సరాల సువార్త పరిచర్య ప్రయాణంలో ఆర్థికంగా కూడా ఎదిగారు. ఇది దేవుడు దీవించాడని అనుకోవాలా, లేకపోతే ఇలా డబ్బులు బాగా వస్తున్నాయని అనుకోవాలా? అనేకమైనటువంటి బెదిరింపులు బెదిరించాము, అవన్నీ వేరు. ఇది కాదు మన టార్గెట్. ఆ అన్న దగ్గర ఉన్న తుపాకీ నా టార్గెట్. AK-47 ఎప్పటికైనా నా చేతికి రావాలి, పక్కా. నేను మీరు అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అని చెప్పి చాలా మంది మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు చెడు ద్వారా మీరు ప్రజల్లోకి ఎక్కువ బలంగా వెళ్ళారని నేనంట. నేను ఎవరికేం అన్యాయం చేయలేదే. కానీ మీ మీద ఆరోపణలు చేసింది, మీ మీద ప్రచారం తప్పుగా చేసింది ఏ హిందువు కాదు, ఏ ముస్లిం కాదు, మీ క్రైస్తవత్వానికి సంబంధించినటువంటి పాస్టర్లే. అవునా Yes. కదా? ఒక అరటిపండు అలాంటివి తింటే పిల్లలు పుడతారండి. సైంటిఫిక్ గా జరగదు. రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగ్న, వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది, అమారా ప్రసాద్ అవ్వచ్చు. బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం. దాంట్లో వావి వరుసలు లేనటువంటి చాలా సంఘటనలు అందులో రాశారు. ఇది మేమనేది కాదు, బైబిల్లో రాసినదే మేము చెప్తున్నాం అని అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఒక పాస్టర్ని కొట్టినా. నేను పాస్టర్ అమ్మతేజ నిజంగా క్రైస్తవ బోధకుడేనా? ఆయనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? అమ్మతేజపై క్రైస్తవ బోధకులు ఎందుకు కోపంగా ఉన్నారు? అమ్మతేజ నక్సలిజం నుంచి బోధకుడిగా ఎందుకు మారారు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే పాస్టర్ అమ్మతేజతో స్పెషల్ ఇంటర్వ్యూ చూడండి. ఈ మంగళవారం సాయంత్రం 5 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్.